సో నేను ముంబై నుంచి ఇక్కడికి వచ్చేసాను, కానీ తను ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ఇక్కడ ఇంకా రాలేదు. కృష్ణ నా డ్రెస్ చూసి ఇలా అలా అంటారా మీరు? నేను ఎలా కంట్రోల్ చేశాను. అయ్యో 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 ఐఎమ్ సారీ. ఇలా ఉంది పరిస్థితి. అబ్బా యాక్చువల్లీ 5:30 ఫ్లైట్కి వచ్చేసా ముంబై నుంచి హైదరాబాద్. నేను ఇంతకి ముందు షూట్ అనేటప్పుడు ఒకరోజు ముందే వచ్చేదాన్ని, కానీ ఈసారి ఈ సీజన్ స్టార్టింగ్ నుంచే ఏ రోజుకి ఆ రోజే వస్తున్నాను. బికాజ్ మై బచ్చా ఎయిడ్ కోసం. సో నేను లేదంటే అతను తినట్లా, కాబట్టి అట్లీస్ట్ నైట్ తినిపించి పొద్దున వచ్చే ముందు తినిపించి రావడం అని చెప్పి, సో అదేనమాట. ఇప్పుడు 8 o'clock అయింది, నేను వచ్చేసాను. 7:45కి టచ్ అయ్యాను ఇక్కడ అన్నపూర్ణ స్టూడియోస్లో. నేను వచ్చేసాను, హరిణి ఇంకా రాలా. మేకప్ కిట్ నా అన్ని సామాను తన దగ్గరే ఉందన్నమాట. సో నేను ముంబై నుంచి ఇక్కడికి వచ్చేసాను, కానీ తను ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ఇక్కడ ఇంకా రాలేదు. సో అందుకే కొంచెంసేపు పడుకుందామని చెప్పి పడుకున్నాను అనమాట. మీరు వచ్చేసారు, చెప్పండి ఏంటి విశేషాలు? శ్రీకృష్ణ నా డ్రెస్ చూసి ఇలా అలా అంటారా మీరు? మేకప్ స్టార్ట్ అయ్యే ముందే ఒక 45 minutes అట్లీస్ట్ పడుతుంది ఇవన్నీ సెట్ చేయడానికి. యాక్చువల్లీ నాకు బుక్ చేసేది ఫ్లైట్ ఉండేది 8 o'clock, బికాజ్ వాళ్ళు ఎట్లాగైనా 11 ముందు స్టార్ట్ చేయరు కదా అని చెప్పి 8కి బుక్ చేసాం. తర్వాత కాల్స్ వచ్చాయి నాకు ఎండమాల్ నుంచి, ప్లీజ్ అంత లేట్ వస్తే, అంటే 8 అంటే 9:30కి ఇక్కడ రీచ్ అయిన తర్వాత ఇక్కడ రావడానికి ట్రాఫిక్ స్టార్ట్ అయిపోతుంది, కాబట్టి చాలా లేట్ అవుతుంది. సో మనం 1 o'clock ముందు స్టార్ట్ చేయలేము, మీరు అంత లేట్ వస్తే ప్లీజ్ తొందరగా వచ్చండి అని చెప్పి మార్చుకొని టికెట్ మళ్ళీ పొద్దున్న వేసి వచ్చేసాం. అదేనమాట ఫేవరెట్స్. మీరు హైదరాబాద్లో ఉంటే ఇది ట్రై చేయలేదంటే మీరు లైఫ్లో ఖచ్చితంగా ఏదో మిస్ అవుతున్నారు. బెస్ట్ అంటే చట్నీ, పంచకట్టుది చట్నీ అంత స్పైసీ ఎందుకు చేస్తారు మరి అర్థం కాదు. ప్రోమో రిలీజ్ అయింది, నాది రాధా గారిది గొడవ పెట్టారు ప్రోమోలో, చూసారా? మళ్ళీ పెట్టారు. అంటే ఏం కాదు, నాకు అనిపించింది అని చెప్పినప్పుడు ఆవిడ ఏదో చెప్పింది, లేదు ఇలా లేదు అని చెప్పి. సో కొంచెం అది డిస్అగ్రిమెంట్ లాగా అయిపోయింది అనమాట. జనాలేమో స్క్రిప్టెడ్, బాగుంది స్క్రిప్ట్ అంటున్నారు. అసలు నీతోనే డాన్స్ అయినా బీబీ జోడీ అయినా వాళ్ళు స్క్రిప్ట్ ఎక్కడంటే ఓన్లీ టాస్క్ ఏదో ఇస్తారు కదా, ఫన్నీగా ప్లాన్ చేసి ఉంటుంది ఇలా చేయాలని, కానీ అక్కడ జరిగేది మొత్తం అంతా న్యాచురల్. ఏమీ ముందే అనుకొని ఇలా చేయాలి అలా చేయాలని ఏమీ అవ్వద్దు. అంటే అక్కడ అప్పుడు అనిపిస్తే నేను అదే మాట్లాడతాను. మోస్ట్ 99% అప్పుడే ఉంటుంది. పర్ఫార్మెన్స్ అయ్యాక కూడా ఏదో ఆలోచించి మైండ్లో పెట్టి ఓకే ఇలా చెప్పాలి అలా కూడా ఉండదు. నన్ను అడిగినప్పుడు స్పాంటేనియస్గా వాట్ ఎవర్ కమ్స్ ఇస్ వాట్ ఐ సే. సో స్క్రిప్టెడ్ అయితే నిజంగానే అయింది.
అంటే వాళ్ళు పొద్దున చేసేది సో బేసిక్లీ ఫస్ట్ రోజు షూటింగ్ది 2 days ఉంటుంది. ఫస్ట్ రోజు షూటింగ్ది సాటర్డే పర్ఫామ్ చేసిన జోడీలందరూ 2 episodes చేస్తారు. అంటే మీరు చూసినప్పుడు మీకు ఈ సాటర్డేది నెక్స్ట్ సాటర్డేది ఆ 2 episode మనం ఇవాళ షూట్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ డేకి 2 episodes సండే చేసిన జోడీలందరూ చేస్తారు. సో ఇవాళ పొద్దున బాలీవుడ్ టాలీవుడ్ రౌండ్ అయింది. ఇప్పుడు రెట్రో అవుతుంది. రేపు మళ్ళీ పొద్దున బాలీవుడ్ టాలీవుడ్ అండ్ రెట్రో. లాస్ట్ పర్ఫార్మెన్స్ కి నా కళ్ళు ఇలా అవుతున్నా, అస్సలు ఓపెన్ పెట్టుకోలేకపోతున్నా. నిన్న అసలు చాలా అంటే లేట్ అవ్వలేదు, తొందరగానే ప్యాకప్ అయింది 10 కల్లా. కానీ నేను పడుకోలేదు. ఆల్మోస్ట్ నేను మొన్న రాత్రి 1 నుంచి నిన్న రాత్రి 10 దాకా పడుకోలేదు అనమాట. మొత్తం సంగతి చాలా 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 బ్యాడ్ అయి ఉండేది. వెళ్ళి వెంటనే ఐ వాజ్ లైక్ కంప్లీట్లీ డెడ్. భోజనం చేయకుండా స్నానం చేసి అట్లాగే వెంట్ టు బెడ్. ఇవాళ కొంచెం ఫ్రెష్గా ఉన్నాను, బాగా నిద్ర అయింది కాబట్టి. ఇక్కడ ఏదో ట్రాజెడీ అయినట్టుంది, ఫుల్ వాసి. నేను యాక్చువల్లీ అది బాగా ఎలా చెప్పాలి, నేను యూజువలీ ఐ డోంట్ బ్రేక్ పింపుల్స్ ఆర్ ఐ డోంట్ పాప్ పింపుల్స్. సో అదేనమాట. ఇప్పుడు రెడీ అవుతున్నా. ఇవాళ హాఫ్ సారీ అంటే టాలీవుడ్ బాలీవుడ్ టాలీవుడ్ ఆ రౌండ్ ఉన్నట్టు వల్ల వాళ్ళు అంటే నిన్న నేను వెస్టర్న్ చేశాను, ఇవాళ ఇండియన్ చేస్తున్నాను. ఒక వేరియేషన్ ఉంటుందని. సో ఇండియన్ చేసినప్పుడు టాలీవుడ్కి ఇంకా ఏంటి మన ఫేవరెట్ హాఫ్ సారీయే కదా. సో అదేనమాట, అదే చేద్దాం అనుకుని రెడీ అవుతున్నాం. ఇవాళ మటన్ బిర్యానీ పిలిపించాను. ఏంటి మటన్ తింటానని చెప్తా, వీగన్ మటన్ బిర్యానీ. సో బేసిక్లీ ఇది సాల్తో మొత్తం మసాలాస్తో అన్ని ఇది చేసి బాయిల్ చేసి ఇలాంటి పీసులు ఉంటాయి. సో టెక్స్చర్ అయినా సరే, టేస్ట్ అయినా సరే మామూలు నాన్ వెజ్ తిన్న మటన్ లాగే ఉంటుంది. బట్ దీంట్లో ఏమీ పశువులకి మనం హామ్ చేయలేదు, ఎవరిని చంపి తినట్లా, మనం తయారు చేసి తింటున్నాం. అరిని 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 అంటుంటే అరిని లేదంట. మగవాళ్ళు వచ్చి స్టిచ్ చేసే సిచ్యువేషన్ వచ్చింది. అంతసేపా? వాళ్ళకి ట్రాన్సాక్షన్స్ లో మనం ఫోన్ పేనే చేయాలి అనుకున్నాము, ఇక్కడ తీసుకుంటుండే కదా. ఓకే, కార్డ్ కోసం వాళ్ళ కార్డు తీసుకొని చేసా. నాకు చాలా కోపం వచ్చింది. నేను హరిని ఎక్కడ అంటే ఎవరు సమాధానం కూడా చెప్పట్లా. ఇంకా జ్యువెలరీ కోసమే ఉంటుందని అనుకోలేదు నేను. అంటే ఏంటి ఇది, ఇలా పరిస్థితి వచ్చినప్పుడే తను లేదంటే వాట్ ఈస్ ద యూజ్ అలా అయింది. తర్వాత శ్రీముఖి కుట్టింది. శ్రీముఖి అంత నాకు అనిపిస్తుంది. అంటే నవ్వుతున్నావు ఏంటి? అందుకే నీకు ఫోన్ చేశాను కదా, ఎక్కడ ఉన్నావు చెప్తే అప్పుడు నువ్వు అక్కడి నుంచి నువ్వు స్టేజ్ కి రావచ్చా అంత తక్కువ సమయంలో? మళ్ళీ బండి నాది, నువ్వు ఎట్లా నడిపా ఉంటావు. ఏంటి, ఏం చేయాలి మరి? ఊరికే చెప్తున్నా. అంటే జరిగింది, నిజమే జరిగింది. కానీ ఏం లేదు పెద్దగా. శ్రీముఖి అంత వచ్చి కుట్టేసి ఈ పైన హుక్ ఇది అయిపోయింది, బ్రేక్ అయిపోయింది. అబ్బా అయ్యో అయిపోయింది. అయ్యో ఏం కాదు. అయ్యో నేను ఎలా కంట్రోల్ చేశాను. అయ్యో ఐఎమ్ సారీ తెలిసిపోతుంది. అయ్యో సారీ. అయ్యో ఏం కాదు, ఫిరోజ్ మిస్టేక్ అది. ఫిరోజ్ అంత చిన్నగా ఎందుకు కుట్టారు, అంత ఊడిపోయినట్టు. అయ్యో ఎందుకు అస్సలు. నేను నిజంగా ఇప్పుడే నువ్వు ఎంటర్ అయిన తర్వాత నా మైండ్ లో వచ్చింది ఇలా చేద్దాం అని చెప్పి. కార్తిక్ కూడా అక్కడ ఉన్నారు, కార్తిక్ పిలిపించాను, రండి షూట్ చేయండి అని. ఐఎమ్ సో సారీ. నేను చేయను.
బా నేను సెన్సిటివ్ భయమేసింది నాకు. నేను సెన్సిటివ్ అనుకుని నాకు అలాగే వస్తుంది ఏడుపు అంటే నాకంటే ఒక 100 times ఎక్కువ తను చిచి స్టేజ్ మీద అట్లా అయిందంటే నాట్ యువర్ ఫాల్ట్ అమ్మా ఇట్స్ నాట్ యువర్ ఫాల్ట్ ఇట్ ఈస్ నాట్ యువర్ ఫాల్ట్ నేను ఊరికే అంటే నువ్వు ఉంటే కొడతావు కదా అని చెప్పి ఊరికి ఇప్పటికిప్పుడే నాకు అది అట్లా మైండ్లో ఇంతవరకు అసలు నా మైండ్లో కూడా లేదు నేను హరిని ఒక్కసారి కూడా పిలిచాను అప్పుడు పిలవలేదు ఎవరు వచ్చి సేఫ్టీ పిన్ పెట్టండి అన్న నాకు తెలుసు యువర్ అవుట్ ఫర్ ఓ మై గాడ్ ఉఫ్ నేను చేయకూడదు చాలు ఇంకా నో మోర్ ప్రాంక్స్ ఓకే నాకు భయం వేసింది అలా. ఏం కాదు ఇది చూడు కుట్టేది కూడా బ్లాక్ తాడంతో కుట్టారు ఇప్పుడు చూస్తున్నాను నేను పర్లేదు కలిసి నేను అందుకే నవ్వలే, అడుగుతున్నది నిజమా అనేసి. సైన్ అవుతున్నారు ఆయన అక్కడ నేను అనుకున్నా యూ విల్ సాయి నవ్వుతున్నారని అదంతా అబద్ధం అని అనుకున్నాను. అబ్బా అనుకునేది ఒకటి అయినది ఒకటి. సో అలా జరిగిందనమాట. ఒక ప్రాంక్కి ఇంత రియాక్షన్ వస్తుందని నేను అనుకోలేదు, అందుకే నో మోర్ ప్రాంక్ అని చెప్పాను. కానీ ఆ రోజు సేమ్ ఈవినింగ్ ఈ ఎపిసోడ్ అయ్యాక ఇంకొక ఎపిసోడ్లో రెడీ అయినప్పుడు మళ్ళీ ఏదో ఫన్నీగా జరిగింది. అంటే అనుకోకుండా ఇంకొక ప్రాంక్ జరిగింది, కానీ అది హరిని మీద కాదు, ఎవరి మీద అనేది నెక్స్ట్ బ్లాగ్లో వస్తుంది. So I'll see you soon in the next one. Until then, stay safe, feel good and be blessed. Bye.